38వ డివిజన్ లోపల ఇంతకుముందు గత కార్పొరేటర్లు బయట నుంచి వచ్చి కూడా కార్పొరేటర్గా చేసి ఆయన మేయర్గా కూడా ఉండే. సరే, ముందు గత కొంతకాలంగా ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉండే. తర్వాత ఆయన మనసు మారి వచ్చేసింది. కానీ వాళ్ళు అంటే అంతకు ముందు ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ రాము కార్పొరేటర్గా గత ఎన్నికల లోపల స్వల్ప మెజార్టీతో ఓడిపోయిండు. ఓడిపోయిన రాముకు వచ్చినటువంటి మెజారిటీ గెలిచిన ఏ కార్పొరేటర్కి కూడా రాలేదు. ఎందుకు అనంటే దాదాపుగా ఒక 1300 పైన ఓట్లు వేసి ఆ రామును ఓడించడానికి చాలా శక్తులు కూడా ప్రయత్నం చేసినాయి. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళందరూ కూడా ఈ డివిజన్ మీద ఎంత పెద్ద డేగ కన్ను వేసిర్రు అని అంటే, ఒక కార్పొరేటర్ను ఓడించడానికి ఎంత ప్రయత్నం చేయాలనో అంత ప్రయత్నం చేసి ఓడించినప్పటికీ ఎలాంటి భావోద్వేగానికి లోను కాకుండా ఓడిన క్షణం నుంచి కూడా ఈ డివిజన్ నాది అని కార్పొరేటర్ కంటే గెలిచిన కార్పొరేటర్ కంటే కూడా ఎక్కువ కృషి చేసి ఈ 5 సంవత్సరాల పాటు కూడా ఏ ఇంట్లో ఏ శుభకార్యమైనా వచ్చిండు, అశుభకార్యమైనా వచ్చిండు, ఎవరింట్లో ఎవరేమన్నా జరిగి చనిపోయినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను పరామర్శించారు, వాళ్ళకి ఆర్థిక సాయం చేసిండు. అదేవిధంగా వాళ్ళు కుటుంబ సభ్యులైన పేదలు ఉంటే వాళ్లకు కూడా సాయం చేసిండు. వాళ్లకు ప్రభుత్వ ఫలాలు ఏవి అందాలో ఎమ్మెల్యే గారితో మాట్లాడి అధికారులతోటి మాట్లాడి అధికారులు ఎందుకు ఒక నిర్లక్ష్యం జరిగితే ఆ నిర్లక్ష్యానికి కారణం ఏంటో తెలుసుకొని దాన్ని రెక్టిఫికేషన్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వ ఫలం వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళకి అందాలనేటువంటి ఉద్దేశంతో రేషన్ కార్డులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ ఇక్కడ సరిగా వస్తుందా లేదనేటువంటి విషయం కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, అన్నీ కూడా చేసిండు. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా గోదావరి కన్నా నుంచి నేను ఇప్పుడు 46 సంవత్సరాలు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోని ఇదే డివిజన్ సభ్యుని నేను చాలా మంది ఎమ్మెల్యేలను కూడా చూసిన. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యానికి తోడు ఇది ఒక ఇబ్బంది అని చెప్పేసి ఆయన ఏం చేసిందంటే నాట్ ఓన్లీ పర్టిక్యులర్ మల్లికార్జున నగర్ డివిజన్ ఈ 38వ వార్డు డివిజన్ ఒకటే కాకుండా గోదావరికంలో ఈ నాల ఎక్కడ పుట్టింది, ఎక్కడ అంతమవుతుంది, ఈ మొత్తం కూడా దీన్ని ప్రక్షాళన చేయాలని ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ 38వ డివిజను అక్కడ మార్కెట్ దగ్గర కూడా ఇటు ఒక కట్ట కట్టించి వాటర్ బయటికి రాకుండా చేసి దాని మీద ఒక ఫెన్స్ ఏర్పాటు చేసి దానికి ఒక జాలి వేసి అందులోపల ఎవరు డస్ట్ అది పడేసిన వాళ్ళకు ఒక పెనాల్టీ కూడా కంపల్సరీ వేస్తానని ఒక మంచి హేతుబద్ధమైనటువంటి హెచ్చరికను కూడా చేస్తూ, ఎందుకంటే నీటు ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది. నెక్స్ట్ రానున్న రోజుల లోపల మల్లికార్జున గారి అంతా ఎక్కడి వరకు ఈ డివిజన్ నుంచి ఎక్కడి వరకు వెళ్తూ ట్వింక్ లైన్ మోరి వరకు కూడా చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు. ఆ ప్రాతిపదిక నడుస్తుంది ఆల్రెడీ. డివిజన్ సమస్యలు ఇటు రాము చేస్తున్నాడు, నియోజకవర్గం పరంగా ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నారు. డివిజన్ కి సంబంధించి ఏ ఒక్క చిన్న విషయం ఉన్నా 2 నిమిషాలు ఇక్కడ నుంచి బండేసుకుని పోయి క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఫోన్ చేయించాడు రాము. నాకు తెలిసే ఇప్పుడు మా వార్డు లోపల వైద్యశాల లోపల వాళ్ళు చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తులకు ఫీజు విషయం లోపల అంటే వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఏమో మనము ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ వాళ్ళకి ఇమీడియట్గా అంటే అక్కడ వేకెన్సీస్ అవి లేకున్నా కానీ ఆ బిల్స్ అవి అటు ఇటు అయినా మీరు అడ్మిషన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కానీ, లేకపోతే అందులోపల పేదవాళ్ళు కట్టలేని పరిస్థితి ఉంటే అత్యవసర నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రుల లోపల లేనటువంటి వాటిని వేరే పెద్ద హాస్పిటల్లో చేసుకుంటే ఆ ఫీజు రాయితీల విషయంలో కానీ ఇమీడియట్గా తనతో అయింది తను చేస్తూ మిగతా ఎమ్మెల్యే గారితో చేపించి కూడా చాలా వరకు చేశారు. ఆ లబ్ధి పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకని ఈరోజు 38వ వార్డు డివిజన్ లోపల ప్రజలందరూ ఏం కోరుకుంటారని అంటే గెలిచినప్పుడు కాదు ఓడినప్పుడు కూడా పనిచేసి 5 ఏళ్ళు మనతో ఉన్నటువంటి వ్యక్తిని మనం తెచ్చుకోవాలి. కానీ అనుభవం లేని వాళ్ళను ఏదో ఇప్పుడు అనూహ్యంగా ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి ఇప్పటికిప్పుడు నేను పార్టీ కండువా తీసుకొని కప్పుకొని నేను ఇది చేస్తా అనేటువంటి వ్యక్తులను కాదు. మనకు తమ్ముడు ఇన్ని రోజులు ఓడినా కానీ మనం ఎన్నంటే ఉన్నాడు కాబట్టి ఇక ముందు కూడా అల్లోంటలను పెట్టుకుంటే ఏంటంటే అధికారం లేనప్పుడే ఇంత చేసిండు, ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేయగలుగుతాడు. అందులోపల ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఏ ఫలమైనా తీసుకురాగలుగుతాడు అనేటువంటి ఉద్దేశంతో అందరు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. నేలకంటి రామును కంపల్సరీ దాదాపుగా యునానిమస్ అయ్యేటువంటి పరిస్థితి ఉండే. సో ఒకరిద్దరు అటు ఇటు ఉన్నా కానీ దాదాపుగా ఏంటంటే రామగుండం కాన్స్టిట్యూషన్స్ లోపల ఉన్నటువంటి 60 డివిజన్లలో నెలకంటి రాముదే అత్యధిక మెజారిటీ ఉంటుంది అనేది మేము ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తున్నాం.